హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కుకింగ్ బాబాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ఈరోజు మనము స్పెషల్గా కొత్తగా వెరైటీగా పాలకూరతో బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. లేత బీరకాయని ఒకటి తీసుకున్నానండి. తర్వాత పాలకూర ఒక కట్ట తీసుకున్నాను. నాకు ఒక్కడికే కాబట్టి కొంచెం చేసుకోవడానికి తీసుకున్నాను. తర్వాత మెంతి కూర ఒక చిన్న కట్ట. ఈ బీరకాయని పైన తొక్క తీసుకుందాము. ఈ బీరకాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయండి. చాలామంది బీరకాయను అంతగా ఇష్టపడరు కొంతమంది. అయితే దీనిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో మార్కెట్లో ఎక్కువగా దొరికే మనం తరచుగా వాడుకునే కూరల్లో బీరకాయ ఒకటి. ముఖ్యంగా బాలింతలకు, సర్జరీ అయిన వారికి, అనారోగ్యంగా ఉన్న వారికి పచ్చంలోనూ బీరకాయనే పెడతారు. బీరకాయలో కొవ్వులు తక్కువగా, నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండి పోషకాలు అధికంగా ఉండటంతో పాటు తొందరగా జీర్ణం అవడమే కాకుండా బీరకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం, జింకు, కాపరు, థైమిన్ వంటి పోషకాలు విపరీతంగా ఉన్నాయి అన్నమాట. ఇక మనకు దొరికే ఆకుకూరలో పాలకూర చాలా ముఖ్యమైనదండి. ఈ పాలకూరలో ఐరన్ బాగా ఉంటుంది. ఈ పాలకూర తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ కూడా లెవెల్స్ పెరుగుతాయంట. అనీమియా సమస్యతో బాధపడేవారు పాలకూరను తప్పగా రెగ్యులర్గా తీసుకోండి. దీనితో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే గుండె ఆరోగ్యం కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందంట. ఇక ముందుగా ఒక బాండి పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి, అలాగే కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు, ఇలా వీటిని ఆయిల్లో చిటపట్లాడిద్దాం. నిజానికి ఒకటి కాదు, రెండు కాదండి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆకుకూరలో. ఇవి చిన్నపిల్లలకు కూడా చాలా పోషకాలు లభిస్తాయండి. అలాగే పెద్దవాళ్ళలో కూడా ఇది చాలా సమస్యల నుండి దూరం చేస్తుందంట. అంతేకాదంట, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందంటండి ఈ పాలకూరతో. తాలింపులు చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేయించుదాం. ఇందులోనే కొంచెం కరివేపాకు వేద్దాం. ఇంకా ఈ పాలకూర గురించి చెప్పాలంటే, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, కిడ్నీలో రాళ్ళు, క్యాన్సరు, హార్ట్ అటాకు, హార్ట్ స్ట్రోకు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ పాలకూర ఎంతో మెరుగుపరుస్తుందంటండి ఆరోగ్యానికి. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి కూడా ఎంతో దోహదపడుతుంది. ఆనియన్స్ వేగిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు ఈ దీంట్లో వేసుకొని కొంచెం అటు ఇటు కలిపేద్దాం. ఇంకా బీరకాయ గురించి అయితే, రక్తశుద్ధిలో బీరకాయ అద్భుతంగా పనిచేస్తుందంటండి. ఇంకా లివర్ను కూడా ఆరోగ్యంగా ఉంచుతుందంట. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము, ఒక చిటికెడు. ఇది మన చర్మానికి కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుందంటండి. మన చర్మానికి కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఎసిడిటీ, అల్సర్ కూడా తగ్గిస్తుందంట. చూసారా బీరకాయలో ఎన్ని పోషకాలు ఉన్నాయో. అందుకే రెగ్యులర్గా అప్పుడప్పుడు మనం బీరకాయ కర్రీ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, కంటి వ్యాధులు నివారించే శక్తి దీనికి ఉందంట. ఇందులో ఉండే విటమిన్ ఏ అంధత్వానికి దారితీసే కండరాలకు క్షీణతను నివారిస్తుందంటండి. ఇంకా ఇందులో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది. ఇంకా జింకు, ఐరన్, రైబోప్లామియా, మెగ్నీషియం అనేది పుష్కలంగా ఉంటాయంట. ఇలా అధిక పోషకాలు ఉన్న ఈ పాలకూర, ఈ బీరకాయ కర్రీ మనం రెగ్యులర్గా చేసుకుంటే మనకి ఇలాంటి అనారోగ్యాలు మనకి దరి చేరకుండా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలా పాలకూర దీంట్లో వేసుకొని కొంచెం మగ్గిన దాకా ఉండాలన్నమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గనిద్దాం.
చూసారా ఇట్లా ఈ మగ్గిన తర్వాత మీకు సరిపడినంత కారం వేసుకుందాము. కారం వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. నా వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూసి ఒక లైక్ కొట్టారంటే నా వీడియో ముందుకు వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. ఇక లాస్ట్లో కొంచెం చింతపండు రసం పోసానండి, మరీ ఎక్కువ పోయకూడదు, పులుపు అయిపోతుంది. ఈ చింతపండు రసం పోసిన తర్వాత ఒక్క సిమ్లో కొంచెం అలా ఉంచేస్తే ఒక 2 మినిట్స్ రెడీ అయిపోతుంది. నేనైతే ఎప్పుడు తినాలని అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ని పోషకాలు ఉన్న ఈ పాలకూర బీరకాయ కర్రీలో తొందరగా తినేయాలని ఉంది. నేనైతే రెడీ చేసుకున్నాను, అన్నం ఉంది రెడీ వండాను, ఇప్పుడు తినేద్దాము. ఇలా వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే ఆహా. చాలా బాగుంది, సూపర్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.